గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఎలక్ట్రానిక్ వరల్డ్. మనం ఈరోజు వీడియోలో అయితే కనుక డ్రోన్ అసెంబ్లీ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాము. బేసికల్లీ నేను డ్రోను అసెంబ్లీ చేసేటప్పుడు అయితే కనుక నేను ప్రజెంట్ అయితే కనుక 450 ఫ్రేమ్కి అసెంబ్లీ చేస్తున్నాను. ఇది 450 ఫ్రేమ్ పీడీబీ బోర్డ్ అనమాట. ఈ పీడీబీ బోర్డులో మనకి ఇక్కడ కనెక్టర్స్ ఏవైతే ఉన్నాయో పాజిటివ్ నెగిటివ్ ఈ ఈఎస్పీస్కి వెళ్ళే కనెక్టర్స్ అని చెప్పేసి చెప్పాను కదా లాస్ట్ టైము. ఈ పాయింట్స్ నార్మల్గా అయితే చాలామంది ఏం చేస్తారంటే ఈఎస్పీ ఏదైతే ఉందో ఈఎస్పీకి కనెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈఎస్పీ ఓపెన్ చేసినట్టయితే కనుక ఈఎస్పీకి ఎదుర పవర్ కనెక్టర్ ఉంది కదా, ఈ పవర్ కనెక్టర్ కట్ చేసేసి డైరెక్ట్గా సోల్డరింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది చాలామంది. సో అట్లా చేయడం ఏంటంటే ఇన్ ఫ్యూచర్ ఏమన్నా ఈఎస్పీ మార్చుకోవాలంటే అనుకుంటే కనుక ఇక్కడ మీకు సోల్డరింగ్ అనేది డిసోల్డర్ చేసి మార్చుకోవాల్సి ఉంటుంది. సో అట్లా ప్రాబ్లమ్స్ లేకుండా నేనేం చేస్తానంటే ఈ యొక్క ఫిమేల్ పిన్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఈఎస్పీకి మేల్ పిన్ వస్తుంది కదా, ఇది ఫిమేల్ పిన్ అన్నమాట. ఈ ఫిమేల్ పిన్ ఏదైతే ఉందో ఈ ఫిమేల్ పిన్ అనేది దీని నుంచి 2 వైర్స్ ఎక్స్టెండ్ చేసి ఈ 2 వైర్స్ని నేను ఇక్కడ సోల్డరింగ్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే కనుక ఒక వైర్ అయితే తీసుకోండి. ఓకే, మనకి ఎక్కువ లెంత్ కూడా అవసరం లేదు, ఎందుకంటే ఈ వైర్ లెంత్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది జస్ట్ దీని నుంచి దీన్ని కనెక్ట్ చేయడానికి. సో ఇక్కడ నేను తీసుకునేది ఏంటంటే 2 ఈక్వల్గా ఉండేటట్టు తీసుకుంటున్నాను. ఓకే, 2 ఇంత కరెక్ట్గా ఈ వైర్కి ఈక్వల్గా ఉండేటట్టు తీసుకుంటున్నాను అనమాట. తీసుకుని ఇటువంటి 2 వైర్స్ తీసుకోవాలి. స్లీవ్ అయితే తీసుకున్న తర్వాత మనం వ్యాక్స్ అయితే అప్లై చేయాలి. ఈ వ్యాక్స్ అయితే అప్లై చేసిన తర్వాత మనం సోల్డరింగ్ అయితే ఒకసారి చేసి చూద్దాం. మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ ఇందులో స్మోక్ రిలీజ్ చేస్తుంది కదా, ఆ స్మోక్ అనేది చాలా డేంజరస్ అనమాట. మనం పీల్చకూడదు, ఆ లంగ్స్కి పట్టేస్తుంది ఆ లెడ్ అనేది. సో దీనికి స్మోక్ అబ్జర్వర్స్ అనేవి ఉంటాయి. స్మోక్ అబ్జర్వర్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది సోల్డరింగ్ చేసేటప్పుడు. అవి కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఏ పాయింట్ ఎట్ సైడ్ అనేది నాకు తెలియడం కోసం అని చెప్పేసి ఫస్ట్ ఈ 2 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 కనెక్టర్స్కి మనం లెడ్ అనేది పెట్టుకుందాం. ఇట్లా సోల్డరింగ్ అవ్వకపోతే ఏం చేయాలంటే మ్యాక్సిమం ఏంటంటే ఇవి బ్రాస్ కనెక్టర్స్ అన్నమాట. బ్రాస్ కనెక్టర్స్ మీద ఒక చిన్న లేయర్ అనేది ఉంటుంది. ఈ లేయర్ క్లియర్ చేసి ఓకే ఈ లేయర్ మీద వ్యాక్స్ రాసి అప్పుడు మీకు సోల్డరింగ్ చేస్తే కనుక బాగా అతుక్కుంటుంది. ఓకే, ఇప్పుడు ఈ వైర్స్ని ఫస్ట్ సోల్డరింగ్ చేసింది. మనకి ఇక్కడ సోల్డరింగ్ చేసేటప్పుడు ఇవి కనెక్టర్స్ అన్ని కాలుతూ ఉంటాయి. సో అట్లా కాలకూడదు అండ్ చేతితో ఫ్రీగా ఉండాలనుకుంటే కనుక హెల్పింగ్ హ్యాండ్ ఉంటుంది. ఓకే, ఈ హెల్పింగ్ హ్యాండ్ అనేది ఒక క్రొకోడైల్ క్లిప్స్తో ఉంటుంది. సో అదైతే కొనుక్కుని దాంతో కూడా చేయొచ్చు మనం.
ఇప్పుడు షోల్డరింగ్ చేసిన తర్వాత దీనికి అయితే కనుక స్లీవ్ అయితే వేయాలి ఫస్ట్. ఇక్కడ పాజిటివ్ ఏదో నెగిటివ్ ఏదో తెలియకోవడం కోసం నేను దీనికైతే ప్లగ్ చేసుకుంటున్నాను ఈఎస్పి కనెక్టర్కే. ఈఎస్పి కనెక్టర్కి అయితే ప్లగ్ చేసుకుని ఇందులో ఫస్ట్ స్లీవ్స్కి పాజిటివ్కి వచ్చేసరికి రెడ్ స్లీవ్ వేస్తున్నాను. స్లీవ్ వేసిన తర్వాత మనకు మామూలుగా అయితే కనుక హాట్ ఎయిర్ పంప్ చేయాల్సి ఉంటుంది. హాట్ ఎయిర్ పంప్ చేయకపోతే కనుక ఇట్లా షాలింగ్ రోడ్ పెడితే కనుక షాలింగ్ రోడ్ ఒక టెంపరేచర్తో అది మెల్ట్ అయ్యి కరెక్ట్గా షేప్ అనేది వచ్చేస్తుంది అన్నమాట ఇట్లా. సో ఇట్లా కూడా చేయొచ్చు. నెక్స్ట్ నెగిటివ్ ఏదైతే ఉందో నెగిటివ్ వచ్చేసరికి ట్రాన్స్పరెంట్ వాడుతున్నాను. ఈ ట్రాన్స్పరెంట్ స్లీవ్ అనేది వాడుతున్నాను అన్నమాట నెగిటివ్కి. నా దగ్గర యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు బ్లాక్ కలర్ స్లీవ్లు అయితే లేవు. సో నేను ట్రాన్స్పరెంట్ ఉందని ట్రాన్స్పరెంట్ స్లీవ్ అయితే వాడుతున్నాను. ఇన్కేస్ మీ దగ్గర బ్లాక్ కలర్ ఉంటే కనుక బ్లాక్ కలర్ వాడుకోవచ్చు. మనం నార్మల్గా టెంపరేచర్ తగిలేసరికి ఇది అనేది సింక్ అయిపోతుంది. సో వీటిలో కూడా రేంజెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు 4mm స్లీవ్ తీసుకుంటే కనుక 4mm స్లీవ్ ఎంతవరకు సింక్ అవ్వాలి, ఒకవేళ 3mm స్లీవ్ తీసుకుంటే 3mm స్లీవ్ ఎంతవరకు సింక్ అవ్వాలి అనేది ఉంటుంది. సో వాటి బట్టి ఆ రేంజెస్లోనే సింక్ అవుతుంది. అండ్ నేను దీన్ని పీడీబీ బోర్డు మీద షాల్డింగ్ చేస్తున్నా. షాల్డింగ్ చేసేటప్పుడు కూడా ఇక్కడ మెయిన్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ పీడీబీ బోర్డు మీద పాజిటివ్ నెగిటివ్ అనేది ఇచ్చిండు. ఇప్పుడు పాజిటివ్ అనేది కనెక్ట్ చేసాం. పాజిటివ్కి ఇక్కడ నెగిటివ్ వచ్చేసరికి నెగిటివ్ వైర్కి కనెక్ట్ చేయాలి. షాల్డింగ్ చేస్తాం అన్నమాట. సో ఇట్లా చేసేసిన తర్వాత మనకి ఈ డ్రోన్ అనేది అసెంబుల్ చేసుకున్నప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. అండ్ ఇది ఏదైతే ఉందో ఈఎస్పి అనేది తీసి పెట్టుకోవచ్చు. ఇన్కేస్ ఎప్పుడైనా ఈఎస్పి డ్యామేజ్ వస్తే కనుక ఈజీ టు రీప్లేస్ అన్నమాట. దానికోసం ఇటువంటి కనెక్టర్స్ అని వేసుకుంటాం. ఇన్కేస్ పీడీబీ బోర్డు డిస్మాంటిల్ చేసి ఇప్పుడు 450 ఫ్రేమ్ నుంచి 330 ఫ్రేమ్కి డిగ్రేడ్ చేయాలన్నా కూడా మనకు ఈజీగా అవుతుంది అసెంబ్లీ అనేది. సో ఇంకా ఈ 4 పార్ట్స్కి మనం చేయొచ్చు. మిగతా 4 ఈఎస్పీస్ కూడా నేను చేస్తాను. అండ్ పవర్ బ్యాటరీకి వచ్చేసరికి ఇక్కడ బ్యాటరీ కనెక్టర్ అయితే ఇచ్చిండు కదా. ఈ బ్యాటరీ కనెక్టర్కి వచ్చేసరికి మనం ఇటువంటి పిన్స్ అనేవి యూజ్ చేస్తాం అన్నమాట. నా దగ్గర ఆల్రెడీ డ్రోన్ బ్యాటరీ ఉంది. సో ఇవి డ్రోన్ బ్యాటరీకి ఫిమేల్ పిన్ వచ్చింది. సో దేనికి ఏంటంటే ఫిమేల్ కాబట్టి నేను ఇక్కడ మేల్ పిన్ అనేది నేను షాల్డింగ్ చేసుకుంటా. ఓకే, ఇది ఫిమేల్, ఇది మేల్. ఈ మేల్ పిన్ అనేది నేను ఇక్కడ 2 వైర్స్ ఎక్స్చేంజ్ చేసి షాల్డింగ్ చేసుకోవచ్చు. అలా షాల్డింగ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాటరీ ఎస్మట్లో తీసి పెట్టుకోవడానికి మన ఫీజిబిలిటీ ఉంటుంది. ఎప్పుడైనా ఛార్జింగ్ అయిపోయినప్పుడు తీసి పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ అయితే 2 వైర్స్ అయితే తీసుకోండి. ఈ వైర్స్ కూడా అన్నీ సేమ్ లెంత్ తీసుకుంటున్నాను నేను. సో ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి అదే లెంత్. సో 2 వైర్స్ అయితే తీసుకున్నా. ఇప్పుడు బ్యాటరీకి వచ్చేసరికి బ్యాటరీ కనెక్టర్ ఈ నాబ్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ నాబ్ సైడ్ నెగిటివ్ మాట, ఇటు నెగిటివ్ ఇటు పాజిటివ్. సో ఈ పాజిటివ్ కనెక్టర్స్ నెగిటివ్ కనెక్టర్స్ అన్ని మీరు షాల్డింగ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. లేకపోతే కనుక ఈఎస్పీస్ దెబ్బతినడం అనేది జరుగుతుంది రివర్స్ పొలారిటీస్ పెట్టడం వల్ల. సో ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత ఇట్లా పెద్ద స్లీవ్ తీసుకుంటే కనుక మనకి పక్కదానికి కనెక్ట్ అవుతుందేమో అని కొంచెం రిస్క్ ఉంటుంది. సో దీన్ని చిన్నదాని కిందకే కట్ చేసేస్తాను.
ఇది వచ్చేసరికి పాజిటివ్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నేను 2 వైర్స్ కనెక్ట్ చేసిన తర్వాత ఈ కనెక్టర్ కనెక్ట్ చేయకముందు నేను కొన్ని స్లీవ్స్ అని ఎక్కిస్తున్నాను దీనికి. సో ఇప్పుడు 2 వైర్స్ కాంబోలో ఉండడానికి అని చెప్పేసి 2 వైర్ స్లీవ్ అనేది ఎక్కిస్తున్నా. అంటే ఒక 4 mm స్లీవ్ ఉంటుంది. సో ఇట్లా రివర్స్లో చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఈ ఈ కింద ఫస్ట్ ఈ స్లీవ్ ఎక్కించిన తర్వాత ఇది ఎక్కించడం వల్ల బాగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు నేను రివర్స్లో చేయడం వల్ల ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇక్కడ స్లీవ్ కనెక్ట్ చేసిన వైర్ కనెక్ట్ చేసిన తర్వాత స్లీవ్ ఎక్కించడం అనేది కొంచెం కష్టం అన్నమాట. సో ఈ డీషోల్డరింగ్ చేయొచ్చు మళ్ళీ. ఓకే. సో దీనివల్ల ఏంటంటే మ్యాక్సిమం ఎప్పుడు కూడా మీరు చేసేటప్పుడు ఏదైతే ఫస్ట్ కనెక్టర్ ఉన్నదో కనెక్టర్కే షోల్డరింగ్ చేయండి. కనెక్టర్ షోల్డరింగ్ చేస్తే మీకు స్లీవ్ ఎక్కించుకోవడం కూడా అనేది ఈజీ అవుతుంది అన్నమాట. ఇవి కనెక్టర్స్ కూడా బ్రాస్ కనెక్టర్ అనమాట. సో దానిపైన ఒక లేయర్ అనేది ఉంటుంది. ఆ లేయర్ అయితే క్లియర్ చేసుకోండి. ఓకే. ఈ లేయర్ అయితే క్లియర్ చేసుకున్న తర్వాత కొంచెం వ్యాక్స్ అనేది అప్లై చేయాలి. ఎప్పుడైనా సరే షోల్డరింగ్ చేసేటప్పుడు కూడా మనం పాయింట్ ఎక్కడైతే షోల్డరింగ్ చేస్తున్నామో ఆ షోల్డరింగ్ పాయింట్ మీద కూడా మనం వ్యాక్స్ అనేది అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఫస్ట్ షోల్డరింగ్ కొంచెం లెడ్ పెట్టుకోవాలన్నమాట. ఇట్లా పెట్టుకున్న తర్వాత మనకి ఈజీగా షోల్డరింగ్ అనేది అయిపోతుంది. ఇట్లా ఇన్ కేసు ఇట్లా కనెక్టర్ పెట్టుకుని షోల్డరింగ్ చేయడానికి మీ హ్యాండ్స్ కనుక సపోర్ట్ చేయకపోతే కనుక మీకు థర్డ్ హ్యాండ్ అనేది యూజ్ చేయవలసి ఉంటుంది. థర్డ్ హ్యాండ్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఇన్ కేసు థర్డ్ హ్యాండ్ మన హోమ్ పర్పస్లో ఎట్లా చేసుకోవచ్చు అని అడిగితే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే కనుక ఎవరికైనా కావాల్సి వస్తే నేను చేసి దాని ఒక వీడియో కూడా పెడతాను, థర్డ్ హ్యాండ్స్ ఎట్లా చేసుకోవచ్చు అనేది. ఇప్పుడైతే ఇట్లా చేసాం కదా. ఇక్కడ ఆల్రెడీ కనెక్టర్ మీద ఇస్తున్నాడు. ఇది పాజిటివ్ అన్నమాట. ఇక్కడ గ్రౌండ్ సింబల్ ఇచ్చిండు, ఇది నెగిటివ్. ఓకే. సో పాజిటివ్కి మనం రెడ్ స్లీవ్ అనేది వేసుకుంటున్నాం కాబట్టి సేమ్ అట్లానే ఇప్పుడు రెడ్ స్లీవ్ అనేది వేద్దాం.
ఈ పాజిటివ్కి వచ్చేసరికి రెడ్ స్లీవ్ అండ్ నెగిటివ్కి వచ్చేసరికి ట్రాన్స్పరెంట్ వాడుతున్నాం కదా, సో ట్రాన్స్పరెంట్ స్లీవ్ వేస్తున్నాను. వేసిన తర్వాత హీట్ అప్లై చేస్తే కనుక అవి షింక్ అయిపోతాయి ఆ వైర్ సైజులోకి. ఇప్పుడు మనం బోర్డుకి అయితే షోల్డింగ్ చేద్దాము. సో బోర్డుకి షోల్డింగ్ చేసే ముందు ఏంటంటే ఈ 2 వైర్స్ ఏవైతే ఉన్నాయో 2 వైర్స్ని కంబైన్డ్గా ఒక స్లీవ్ అనేది వేద్దాం. సో ఇప్పుడు ఈ కనెక్టర్స్ మీద షోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పీడీబీ పోర్ట్ ఇట్లా ఉంటుంది. ఇప్పుడు పీడీబీ పోర్ట్ ఏంటంటే పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ అనమాట. ఈ పీడీబీ బోర్డులో మొత్తం 4 ESPs కనెక్ట్ చేసిన తర్వాత మనం డ్రోన్ అసెంబ్లీ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే,